ఏయ్ ఏంట్రా ఇంకా చదువు? ఫ్రెండ్స్ అందరూ టికెట్స్ బుక్ చేశారు, వెళ్దాం పదరా. నేను రానురా. ఏ చదువుకోవాలి. ఏం చదువురా ఎప్పుడు? అయినా ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా, వెళ్దాం పదా. రానని చెప్పానుగా. అవునరా, అనుతో తిరగడానికి మాత్రం టైం ఉంటుంది, మాతో సినిమాకి ఎందుకు వస్తావు? ఏంటా చూపు, ఉన్నమాట అంటే అలాగే ఉంటది. లేదురా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అనుని కూడా కలవను. నువ్వు ఎప్పుడు అలాగే మాట్లాడతావు. చా ఏ సినిమా చాలా బాగుంది, నువ్వు చూసావా? కుదరలేదే. ఒక్క నిమిషం. ఏ తన బాయ్ ఫ్రెండే, మీరు పదండి. హాయ్ చక్రి. హాయ్ అను. చక్రి చక్రి, నిన్న స్వప్న బర్త్డే, అది మమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచింది. అక్కడందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసావు తెలుసా? అను, నీతో ఒక విషయం చెప్పాలి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మనిద్దరం ఎగ్జామ్స్ అయ్యే వరకు కలుసుకోకుండా ఉంటే ఏ లేదు, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని. చక్రి నా కోసం వచ్చి ఎదురు చూస్తూ వర్షంలో తడవటం చూశాను. అతనికి కనిపించాలనిపించింది నాకు, కానీ ఎందుకో ఆ క్షణంలో ఆ పని చేయలేకపోయాను. రాత్రంతా నా కళ్ళ ముందు చక్రి వర్షంలో తడుస్తున్న దృశ్యాలే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి దూరం ఎందుకు చోటు చేసుకుంటుంది అని. బహుశా ఈ ప్రశ్నకి సమాధానం ప్రేమను పుట్టించిన ఆ భగవంతుడికే తెలియాలి.